పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేయగా టీడీపీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. తిరిగి ఈ ఎన్నికల్లో పట్టు కొనసాగించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంటే టీడీపీ పూర్వ వైభవం కోసం వ్యూహాలు అమలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని కీలకమైన నియోజకవర్గాలలో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. ఈ కొవ్వూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. 2019లో తానేటి వనిత వైసీపీ నుంచి గెలుపొందారు. గతంలో మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగి ప్రస్తుతం కీలక శాఖ అయిన హోంశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇది ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రిజర్వ్డ్ నియోజకవర్గం. నిడదవోలులో 2019లో జి శ్రీనివాస్ నాయుడు వైసీపీ నుంచి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా అతికాల రమ్యాశ్రీ పోటీ చేశారు. బీజేపీ కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడింది. ఈ రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి జి శ్రీనివాస్ నాయుడు పోటీ చేస్తూ ఉండగా కూటమి తరపున జనసేన నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారు. అయితే ఈయన కాంగ్రెస్ నుంచి 2014లో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 21,243 ఓట్లు సాధించాడు. తర్వాత 2016లో వైసీపీలో చేరి కొంతకాలం ఉండి ఆ తర్వాత 2018న జనసేనలో చేరి 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి 42,685 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచాడు. అయితే ఇక్కడ వైసీపీకి జనసేన గట్టి పోటీ ఇస్తోంది. గోపాలపురం షెడ్యూల్డ్ కులాల రిజర్వ్డ్ నియోజకవర్గం. వైసీపీకి చెందిన వెంకట్రావు తలారి ప్రస్తుతం నియోజకవర్గ ఎమ్మెల్యే. ఇక గడిచిన 2009 నుంచి 2019 ఎన్నికల మధ్య 2 సార్లు టీడీపీ పార్టీ, ఒక్కసారి వైసీపీ పార్టీ గెలుపొందాయి. అలాగే ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకట్రాజు పార్టీకి సంబంధించిన వివిధ బహిరంగ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడంతో కూటమి ఆయనకు ఈ ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది. ఇక వైసీపీ నుంచి కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత బరిలో ఉన్నారు. ఈసారి వైసీపీ గెలిచే సూచనలు ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి. ఆచంటలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గెలుపొందారు. టీడీపీ నుంచి పితాని సత్యనారాయణ మీద పోటీ చేసిన ఈయన 13,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ రాబోయే ఎన్నికల్లో మళ్లీ శ్రీరంగనాథరాజు పోటీ చేస్తున్నారు. ఇక 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి పితాని సత్యనారాయణ గెలుపొందారు. ఇక ఇప్పుడు టీడీపీ మరోసారి పితాని సత్యనారాయణకే అభ్యర్థిగా అవకాశం కల్పించింది. ఆచంటలో ప్రధానంగా వైసీపీ టీడీపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. అయితే 50-50 ఛాన్సెస్తో టీడీపీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పాలకొల్లు నియోజకవర్గంలో 2019లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కూడా ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం పాలకొల్లులో వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. వైసీపీ నుంచి గుడాల శ్రీహరి గోపాలరావు పోటీ చేస్తూ ఉండగా టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు బరిలో ఉన్నారు. అయితే ఈసారి కూడా టీడీపీనే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నరసాపురంలో 2019లో వైసీపీ నుంచి ముద్దునూరి ప్రసాద్ రాజు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. నరసాపురంలో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. ఇక ఇప్పుడు వైసీపీ నుంచి ముద్దునూరి ప్రసాద్ రాజు బరిలో ఉండగా కూటమి తరపున జనసేన అభ్యర్థిగా బొమ్మిడి నాయక్ పోటీలో ఉన్నారు. అయితే ఈసారి జనసేన పార్టీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. భీమవరంలో 2019 ఎన్నికలలో వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్ గెలిచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో మళ్లీ వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్ పోటీ చేస్తూ ఉండగా కూటమి నుంచి పులవర్తి ఆంజనేయులు బరిలో ఉన్నారు. ఆయన బీజేపీ తరపున పోటీ చేసి 2009 నుండి 2014 వరకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2014 ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందాడు. 2019లో తను ఓడిపోయారు. ఇక ఈ ఎన్నికల్లో 50-50 ఛాన్సెస్తో కూటమి గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఉండి నియోజకవర్గంలో 2019 ఎన్నికలలో ఇక్కడి నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన మంతెన రామరాజు తన సమీప ప్రత్యర్థి వైసీపీకి చెందిన పిఎల్వి నరసింహరాజుపై 10,949 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఈ ఎన్నికల్లో మళ్లీ వీరిద్దరి మధ్యనే గట్టి పోటీ ఉండబోతోంది. అయితే ఈసారి కూడా టీడీపీనే గెలుస్తుంది అనే టాక్ వినిపిస్తోంది. తణుకు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు మళ్లీ తణుకు బరిలో దిగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తణుకు నుంచి గెలిచి మంత్రి పదవి పొందిన ఆయన ఈసారి మళ్లీ పోటీలో నిలిచారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణను తణుకు బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఇతడు కారుమూరి చేతిలో ఓటమి పాలైనా టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. చాలా మంది తణుకు సీట్ ఆశించినా
రాధాకృష్ణకే మరో అవకాశం ఇచ్చారు. వైసీపీ నుంచి కారుమూరి వెంకట నాగేశ్వరరావు 2195 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి అరిమెల్లి రాధాకృష్ణ మీద విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం టీడీపీ గెలిచే అవకాశాలున్నట్లుగా సర్వే రిపోర్టులు చెప్తున్నాయి. తాడేపల్లిగూడెంలో 2019లో చతుర్ముఖ పోటీ జరగడంతో ఓట్లు చీలి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఏకంగా 16,000 ఓట్ల తేడాతో గెలిచారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలిచిన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను మరోసారి బరిలోకి దింపింది వైసీపీ. ఇక డిప్యూటీ సీఎం కి ప్రత్యర్థిగా జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. పొత్తుల్లో భాగంగా తారేపల్లిగూడెంను జనసేనకు కేటాయించింది టీడీపీ. ఈసారి వైసీపీ ఒకవైపు, మిగిలిన 3 పార్టీలు ఒకవైపు నుంచి పోరాడుతూ ఉండడంతో తాడేపల్లిగూడెంలో ఈసారి జనసేన జెండా ఎగురుతుందనే టాక్ వినిపిస్తోంది. ఉంగుటూరులో 2019లో వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు గెలుపొంది ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు అలియాస్ వాసుబాబు మరోసారి ఉంగుటూరులో పోటీ చేస్తున్నారు. పొత్తుల్లో భాగంగా ఉంగుటూరు సీటు జనసేనకు దక్కడంతో కూటమి అభ్యర్థిగా పచ్చమట్ల ధర్మరాజు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగిరే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. దెందులూరు నియోజకవర్గం నుంచి చింతమనేని ప్రభాకర్ వరుసగా 2 సార్లు అంటే 2009, 2014లో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2019లో మాత్రం ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయన మీద పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎమ్మెల్యేగా గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరికే మళ్లీ దెందులూరు టికెట్ దక్కింది. చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్లను మార్చిన వైసీపీ అధినేత దెందులూరులో మాత్రం అలాంటి ప్రయోగం చేయలేదు. టీడీపీ కూడా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను దెందులూరు బరిలో నిలిపింది. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా, అనేక వివాదాలు చుట్టుముట్టినా చంద్రబాబు చింతమనేనిపై నమ్మకం ఉంచారు. వైసీపీ అభ్యర్థి కొట్టారి అబ్బయ్య చౌదరి టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ మీద 17,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఈసారి కూడా వైసీపీ జెండా ఎగురుతుందనే పబ్లిక్ టాక్ ఇక్కడ నడుస్తోంది. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని గెలిచారు. ఈ ఎన్నికల్లో మరోసారి ఆయన ఏలూరులో పోటీ చేస్తున్నారు. టీడీపీ ఏలూరులో బరిలో బడేటి రాధాకృష్ణను బరిలోకి దింపింది. ఆళ్ల నానిని ఎదుర్కోగలడన్న నమ్మకంతో రాధాకృష్ణకు అవకాశము ఇచ్చింది టీడీపీ. అయితే గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని టీడీపీ అభ్యర్థి బడేటి కోట రామారావు 4,072 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఏలూరు వైసీపీలో కీలక నాయకుడిగా కొనసాగుతున్న నారి మరోసారి విజయంపై ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. పోలవరం నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది. ఇక్కడి నుంచి 2019 ఎన్నికల్లో తెల్లం బాలరాజు గెలుపొందాడు. వైసీపీని స్థాపించిన దగ్గర నుంచి బాలరాజు జగన్ వెంటే నడిచాడు. అలా 2012 పోలవరంలో ఉప ఎన్నికల్లో బాలరాజు గెలిచాడు. కానీ 2014లో ఓడిపోయాడు. మళ్లీ 2019లో విజయం సాధించాడు. ఇలా ఇప్పటి వరకు పోలవరం నుండి 4 సార్లు విజయం సాధించారు బాలరాజు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బాలరాజు పోటీ నుండి తప్పుకోగా ఆయన స్థానంలో భార్య రాజలక్ష్మి బరిలో దిగారు. కూటమి తరపున జనసేన నుంచి చిర్రి బాలరాజు పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా ఇక్కడ వైసీపీ జెండానే ఎగిరేలా కనిపిస్తోంది. చింతలపూడి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఉన్నమాటల రకడా ఎలీజా గెలుపొందారు. అయితే ఈ రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిని మార్చేసింది వైసీపీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎలీజాను పక్కన పెట్టి కొత్తగా కంభం విజయరాజును బరిలోకి దించింది. అలాగే మాజీ మంత్రి గతంలో చింతలపూడి ఎమ్మెల్యేగా పనిచేసిన పీతల సుజాతకు ఈసారి ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కలేదు. ఆమెను కాదని సొంగ రోషన్కు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. ఎస్సీలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గాల్లో చింతలపూడి ఒకటి. ఇక ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇద్దరూ కొత్త వాళ్లే పోటీ పడుతున్నారు. అయితే వైసీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది.